బిజినెస్ పీపుల్ కి డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళే డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఓకే అండి, గుడ్ క్వశ్చన్ అగైన్. బిజినెస్ పీపుల్ అంటే ఏ రకమైన బిజినెస్కైనా మార్కెటింగ్ అవసరం అండి. నేను ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్, రియల్ ఎస్టేట్ ఫుల్ భూమి ఉంది. అప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ వెంచర్ని సేల్ చేయాలి, వెంచర్తో టైప్ అవుతారు, అమ్మితే వాళ్ళకి 1,00,000 2 లక్షల అట్లా కమిషన్ వస్తుంది. దీనికోసం వాళ్ళు ఎంత కష్టపడతారంటే ఎర్లీ మార్నింగ్ ఎవరైనా వాకింగ్కి వెళ్ళారు అనుకో, ఆడవాళ్ళు వెయిట్ చేస్తుంటారు, అయిపోయినాక పేపర్స్ రెడీగా ఉంటారు ఇస్తారు కదా. ఈ విధంగా ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తారండి. ఆ రోజులు పోయినాయి. నిజం చెప్తున్నా, మీరు అలా చేస్తారు కానీ సేల్ కాదండి. అలా కాకుండా ఆన్లైన్ ద్వారా మీరు చేయొచ్చు, హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేయొచ్చు. కాబట్టి రియల్ ఎస్టేట్ పీపుల్ అందరూ కమ్ బ్యాక్ టు డిజిటల్ మార్కెటింగ్. ఐ హ్యావ్ అ ప్రూవెన్ ప్రోగ్రామ్. మీరు హ్యాపీగా సేల్ చేయొచ్చు. మీరు నెలకు 5 సేల్స్ చేస్తున్నారు అనుకోండి, ఈజీగా 30 సేల్స్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ప్రాపర్ స్ట్రాటజీకి వెళ్తే యూ విల్ మేక్ ఎ సేల్. ఎగ్జాంపుల్ అండి, ప్రాపర్గా 3 crores విల్లా ఉంది, దాన్ని మనం సెల్ చేస్తున్నామండి. అయితే టీవీలో యాడ్స్ ఇస్తాం. టీవీలో యాడ్ ఇస్తే ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పెన్సివ్ ఒకటి, సెకండ్ ఏంటంటే అందరూ చూస్తారు యాడ్ని. ఓకే, ఆటో డ్రైవర్ నుంచి అంబానీ వరకు అందరూ చూస్తారు, కానీ అందరూ కొంటారండి? కొనే స్తోమత ఉందా? ఒక ఆటో డ్రైవర్, ఆయన దగ్గర ఇన్కమ్ అంత లేదు, ఆయన కొనే ఛాన్స్ లేదు. దెన్ వై ఆర్ యూ షోయింగ్ యువర్ యాడ్? చిన్న పిల్లలు కూడా చూస్తారు యాడ్ని, వాళ్ళు కొంటారా? సో యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ ఇన్ ట్రెడిషనల్ మార్కెటింగ్. న్యూస్ పేపర్ అయినా అంతే, అసలు న్యూస్ పేపర్ చదివేటోళ్ళు ఎవరు? ఈ కాలం అయితే ఎవరు న్యూస్ పేపర్ చదువుతలేరు, యాక్చువల్గా వెరీ రేర్. డిజిటల్ మార్కెటింగ్లో మా దగ్గర ఎలా ఉంటుంది, ఫేస్బుక్ యాడ్ ఒకటి రన్ చేస్తున్నప్పుడు మీరు చెప్పండి, 3 crores రూపీస్ని బై చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుంది? ఎవరికి మన యాడ్ చూపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మంత్లీ అట్లీస్ట్ 2 lakhs ఆర్ 1.5 lakh ఎర్న్ చేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వచ్చు, లేదా బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ అవి ఉండొచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ మేము ఏం చేస్తుంటే క్యాంపెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ రన్ చేయాలి? హైదరాబాదా, ఇంకేదైనా ప్లేసా? లొకేషన్ బేస్ టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు టీవీలో అయితే అట్లా కాదు కదా, మొత్తం వస్తుంది. లొకేషన్ బేస్ టార్గెట్ చేసుకుంటా. సెకండ్, ఏజ్. 21 years old guy can't buy a 3 crores villa. Then why should I show? అక్కడ ఆప్షన్ ఉంటుంది ఏజ్ ఎక్కడ నుంచి. సో ఐ స్టార్ట్ విత్ 32 years. 32 నుంచి 65, ఎందుకంటే రిటైర్ ఎంప్లాయీస్ కూడా టార్గెట్ చేస్తున్నాం. థర్డ్, మీరు చెప్పండి, ఐ షుడ్ టార్గెట్ మేల్ ఆర్ ఫీమేల్? ఎవరికి చూపించాలి నా యాడ్? ఇప్పుడు మేల్ ఫీమేల్ అని లేదు కదా సార్, ఫీమేల్ ఆల్సో ఎర్నింగ్ క్రోర్స్. ఓకే, సో గుడ్, ఇట్స్ వెరీ గుడ్. బట్ బీయింగ్ అ మార్కెటర్గా థింక్ చేద్దాం. బోత్ ఆర్ సేమ్ అండి, మెన్ విమెన్ బోత్ ఆర్ సేమ్. బట్ కాకపోతే ఫ్యూచర్లో ఇంకా అది మారుతుండొచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే స్టిల్ ఒక 3 crores విల్లా బై చేయాలంటే డెసిషన్ మేకర్ మోస్ట్లీ మేలే ఉంటాడు. ఆమె కరెక్ట్, హౌస్లో మెయిల్ ఉంటాడు. అలాంటప్పుడు నేను ఉమెన్కి చూపించి నా బడ్జెట్ ఎందుకు వేస్ట్ చేయాలి? ఇప్పుడు మైన్ ఈస్ అ బిగ్ కంపెనీ, ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లం, ఇద్దరికి చూపిస్తా. అంటే చిన్న కంపెనీకి పని చేస్తూ ఆయన రోజు బడ్జెట్ 1000 రూపాయలు 2000 ఉందా, అలాంటప్పుడు నేను ఏం చేస్తా అంటే ఐ విల్ ట్రై టు షో మై యాడ్ ఓన్లీ టు ద మేల్, సో దట్ ఆ ఫీమేల్కి చూపించే డబ్బులు నేను సేవ్ చేసుకొని మేల్కి చూపిస్తా. గాట్ ఇట్? ఇప్పుడు నా యాడ్ ఎవరికి వెళ్తుంది? హైదరాబాద్లో 32 years నుంచి 65+ మేల్కి పోతుంది. బట్ అది ఎవరన్నా కావచ్చు, లో ఇన్కమ్ హై ఇన్కమ్. ఇక్కడ మళ్ళీ నేను టార్గెటింగ్ చేస్తా. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. డాక్టర్స్కి చూపించండి నా యాడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ డెలైట్, విప్రో. ఇప్పుడు మంచిగా ఉంది కానీ మై యాడ్ ఈస్ గోయింగ్ టు ద టార్గెట్ కస్టమర్స్. కాబట్టి రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఇలాంటి ఆప్షన్ చూశారనుకోండి, డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది. దాంతోపాటు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇమేజ్ పెడతారండి, ఓపెన్ ప్లాట్స్ ఆర్ విల్లాస్ 3 crores. ఇమేజ్ తోటి ఏం కాదు, వీడియో చేయాలి. వీడియో మార్కెటింగ్ చాలా బాగా. ఈ విధంగా మీరు చేస్తే డెఫినెట్గా సేల్స్ అనేది పెరుగుతుంది. నేను చూపించిన రియల్ ఎస్టేట్ ఒకటే, ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, ఇంకేదైనా సెక్టర్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ మనం మాట్లాడుకున్నట్టు, ఇంటీరియర్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజర్, వీళ్ళందరూ మా క్లయింట్సే. ఇవన్నీ సెగ్మెంట్స్ వాళ్ళు వస్తారు. చిన్న చిన్న క్లయింట్స్ కూడా అండి. ఒకతను ఏసీ రిపేర్ గాయ నిన్న కాల్ చేశాడు, అది కూడా బిజినెస్. సార్ నా ఏసీ రిపేర్కి బిజినెస్ కావాలి, ఎట్లా గూగుల్ యాడ్స్ చేసుకోవచ్చా సార్? వాళ్ళకి అవగాహన ఉండదు. నేను చెప్పాను, అయినా ఫస్ట్ వెబ్సైట్ ఉండాలి, వెబ్సైట్ తయారు చేసుకోను. తర్వాత ఎవరైనా గూగుల్లో ఏసీ రిపేర్ నియర్ మీ అని కొట్టినప్పుడు నీ యాడ్ పైకి వచ్చేటట్టు చేద్దాం, నీ వెబ్సైట్ పైకి వచ్చేటట్టు చేద్దాం. ఇప్పుడు రిజల్ట్ కోసం చూసుకోకు, ఇవాళ రేపు వచ్చేదాని గురించి కాదు. నీ నెక్స్ట్ సమ్మర్కి బిజినెస్ బాగా వస్తుంది, అంత లోపల నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సరే ఎట్లా సార్ మళ్ళా అన్న, నేను చిన్న వ్యక్తిని కదా, ఎక్కువ. ఇప్పుడు నేను నిజంగా అయితే 40,000 ఛార్జ్ చేస్తాను వెబ్సైట్కి. వద్దు పోయి నా స్టూడెంట్ని తీసుకోను, 10,000 రూపాయలకు మొత్తం మార్కెటింగ్ చేస్తాడు. నీకు బిజినెస్ మంచిగా ఉందంటే ఎవ్రీ మంత్ చేసుకో. ఇక్కడ నా స్టూడెంట్కి మంచిగా ఉంది, అట్ ద సేమ్ టైం బిజినెస్ ఓనర్ కూడా తక్కువ ఖర్చులో బిజినెస్ వస్తుంది. నేను ఆల్సో హ్యాపీ దట్ మై స్టూడెంట్ గాట్ ప్లేస్డ్ అండ్ క్లయింట్ ఈస్ హ్యాపీ. కరెక్ట్. ఆ విధంగా ప్రతి బిజినెస్ పీపుల్కి కూడా డిజిటల్ మార్కెటింగ్ బాగా హెల్ప్ అవుతుంది. గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతో
24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.